హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ రెసిపీ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ని ఇంట్లోనే అండ్ హెల్తీగా సింపుల్ టిప్స్తో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఇంకెందుకు ఆలస్యం, మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి ఇందులోకి ఒక కప్పు పల్లీలను అయితే వేసుకుందామండి. వేసుకొని చక్కగా అంతా కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకుందాము. మీకు చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకుని అయితే పక్కకు పెట్టేసుకుందామండి. నెక్స్ట్ అదే కడాయిలోకి 1/4 కప్ అయితే బాదం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను కాజు, 1 స్పూను పిస్తా వేసుకొని వాటిని కూడా చక్కగా అంతా కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకుందామండి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుని అయితే పక్కకు పెట్టేసుకున్నాము. ఇందులోనే కొన్ని డేట్స్ అయితే వేసుకుందామండి. సీడ్స్ తీసేసి వీటన్నిటిని వేసుకొని వీటిని కూడా ఇలా ముద్దలాగా అయ్యేలాగైతే ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకుని అయితే పక్కకు పెట్టేసుకుందాము. వీటన్నిటిని కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని అయితే గ్రైండ్ చేసుకుందామండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ డ్రై ఫ్రూట్స్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డేట్స్, అలాగే 1/4 కప్పు జాంగ్రీ పౌడర్, 50 గ్రామ్స్ ఆఫ్ బటర్ అండ్ న్యూట్రిల్లా క్రీమ్ అయితే ఉంటుంది కదండి, అదైతే వేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా కోకో పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగ అంతా కూడా మెత్తగా పేస్ట్ చేసి అయితే పెట్టేసుకోవాలి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొన్ని పాలను వేసుకొని అయితే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే గ్రైండ్ చేసి అయితే పెట్టేసుకోవాలి. చక్కగా ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత చాక్లెట్ మౌల్డ్స్లోకి అయితే వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పాటు పెడితే సరిపోతుందండి. 8 అవర్స్ తర్వాత డీమోల్డ్ చేసుకొని తినేయడమే అండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కామెంట్ చేసి అయితే చెప్పేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కనుక కావాలనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్